అందరికీ రామ్ రామ్. వెల్కమ్ టు సంగీ వైబ్స్. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తీసిన వ్లాగ్ అనమాట. నేను అబిడ్స్ దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాను. నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుంటా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా ఎగ్జైటెడ్గా మా జర్నీని అయితే స్టార్ట్ చేశాను. ఆ రోజు వెదర్ అంతా మబ్బు పట్టేస్తుంది, లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. అందులోనూ నేను ఈవినింగ్ టైం స్టార్ట్ అయ్యాను. ఇంకా బస్లోను ఓర్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళినా కూడా ట్రాఫిక్లో ఇరుక్కుంటామని మెట్రోలో అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళాను. నాకు ప్రాపర్ వే తెలీదు. నాతో పాటు మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఫస్ట్ టైమే అంట, వాళ్ళకు కూడా తెలీదు. బట్ మాకు అబిడ్స్లో ఉందని తెలుసు కానీ ప్రాపర్ లొకేషన్ అనేది తెలీదు. ఇంకా ఆ దేవుడి మీదే భారం పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. చైతన్యపురి టు నాంపల్లి టికెట్ తీసుకున్నాము. యాక్చువల్గా గాంధీ భవన్లో దిగాల్సింది. గాంధీ భవన్ నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉంది. మాకు తెలియక అక్కడే దిగేసాము. అయినా నాంపల్లిలో దిగినా కూడా మంచి పనే చేసాము. కాసేపు ఇక్కడ పావురాలతో టైం స్పెండ్ చేసినాం అనమాట. మెట్రో స్టేషన్ కి పక్కనే ఉంది. నాకు వాటితో ఆడుకోవాలనిపిస్తుంది కానీ మస్తు భయం అనిపిస్తుంది. ఆ స్పాట్ దగ్గరలో వాటికి ఫుడ్ కూడా అమ్ముతున్నారు. నేను కూడా ఒక ప్యాకెట్ తీసేసుకున్నా. ఇంకా అవి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇంకా చాలాసేపు వాటితోనే ఆడుకున్నా. కానీ ఇట్లా ఎగిరేటప్పుడు అయితే మస్తు భయం అనిపిస్తుంది. ఈ సీన్ చూస్తే నాకు అసలు మూవీస్లో చూపిస్తున్నట్టే అనిపిస్తుంది. చాలా మూవీస్లో ఉంటాయి కదా, ఇదే స్పాట్లో తీసారో ఏంటో. మరి నేను వెళ్తుంటే చూడండి ఎట్లా సైడ్కి వెళ్ళిపోతున్నాయో. ఇంకా అలా కాసేపు వాటితో టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇస్కాన్కి స్టార్ట్ అయిపోయినాం, లేట్ అయిపోతుందని. జనాలే ఎక్కువ మంది వస్తారు అనుకున్నా కానీ మరీ ఇంతమంది ఎక్కువ వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఊహించుకున్న దానికంటే 100 times ఎక్కువ జనాలు వచ్చారు. దర్శనం కోసం ఒక 2-3 kilometers అయినా నడుచుంటాం మేమైతే. నార్మల్ డేస్లో ఎలాగో ఫ్లవర్స్ అయితే పెట్టుకోము, ఇలాంటి టైంలో అయినా పెట్టుకోవాలనుకున్నా. అందుకని ఇంకా అక్కడ అమ్ముతుంటే తీసేసుకున్నాం అనమాట. ఎక్స్ట్రా పిన్స్ అయితే ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి ఇంకా ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటే ఇంకా నేను మా ఫ్రెండ్కి అట్లా పెట్టేశాను, తను నాకు పెట్టేసింది అనమాట. అంతసేపు నడిచినా కూడా అలసట అనేదే లేదు. ఆ రోజు వెదర్ని చూసి వర్షం పడుతుందేమో అని భయపడ్డాము. ఇంత దూరం వచ్చి వర్షం పడి సరిగ్గా దర్శనం జరగకపోతే బాధ అనిపిస్తుంది కదా, కానీ వర్షం అయితే పడలేదు. ఇంకా డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో. అక్కడ మేనేజ్మెంట్ ఎవరు చేశారో తెలియదు కానీ అంత మందిని కూడా బాగా హ్యాండిల్ చేశారు. అంత క్రౌడ్ ఉన్నా కూడా అసలు ఒకళ్ళనొకళ్ళు గుద్దుకోవడం అట్లా లేదు. కొంచెం స్పేషియస్ గానే ఉంది, కాకపోతే నడవడానికి మాత్రం చాలా డిస్టెన్స్ నడిచామన్నమాట. లోపల ఒక్కొక్క అడుగు పెడుతుంటే ఏదో ప్యాలెస్లోకి అడుగు పెడుతున్నట్లుంది. అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. డెకర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ అడుగడుగున భాగవతంలో జరిగే ముఖ్య ఘట్టాలన్నీ ఒక 3D రూపంలో చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అండ్ లోపల 3 ద్వారాలు ఉన్నాయి. రెండిట్లో రాధాకృష్ణులు ఉన్నారు అండ్ ఇంకో దాంట్లో సుభద్ర, బలరాం అండ్ కృష్ణుడు ఉన్నాడు. నిజంగా చెప్తున్నా, ఆ దృశ్యం చూడడానికి మన 2 కళ్ళు అస్సలు సరిపోదు. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ అలో చేయలేదు, కానీ మా ఫ్రెండ్ ఫోటో తీసిందంట. కుదిరితే అది క్లిప్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ టెంపుల్ గురించి నేను తెలుసుకున్న కొంత ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 1975లో ఇస్కాన్ ఫౌండర్ అయిన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద కట్టించారు. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్
కృష్ణ కాన్షియస్నెస్ అంట. ప్రెసెంట్ మన హైదరాబాద్లోనే 3 ఇస్కాన్ టెంపుల్ ఉన్నాయి. ఒకటేమో అబిడ్స్లో అండ్ సికింద్రాబాద్ అండ్ ఇంకొకటి అత్తాపూర్. ఇంకా నేను వచ్చింది అయితే అబిడ్స్కి. అండ్ ప్రపంచం మొత్తంలో 800 పైన ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయంట. ఈ టెంపుల్లో మెయిన్గా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఏంటి అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి, జగన్నాథ రథయాత్ర, రథసప్తమి, నరసింహ చతుర్దశి, శ్రీరామనవమి, వసంత పంచమి అండ్ గీతా జయంతి. అండ్ పక్కనే టెంపుల్ వాళ్ళకి సంబంధించిన స్టాల్స్ కూడా పెట్టారు. అన్ని ఐటమ్స్ ఉన్నాయి అనమాట. పూజకు సంబంధించిన ఐటమ్స్, భగవద్గీత ఇలా అన్నీ ఉన్నాయి. బ్యూటీ ఏంటో తెలుసా, ఇక్కడ అమ్మే వాళ్ళందరూ మ్యాక్సిమం అందరు లేడీసే ఉన్నారనమాట. లేడీస్ ఎంపవర్మెంట్ లాగా నాకైతే భలే అనిపించింది అది చూసి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఫెస్టివల్ టైంలో కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫెస్టివల్ టైంలో ఏంటి అంటే హడావిడి బాగా అయిపోతుంది, మనం ప్రశాంతంగా దేవుణ్ణి చూసుకున్నట్టు కూడా ఉండదు. అదే నార్మల్ డేస్లో అయితే మనం ఎంతసేపు అయితే అంతసేపు కూర్చోవచ్చు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను నేను. నాకైతే తనివి తీరా దేవుణ్ణి చూసినట్టు అనిపించలేదు, వెనక నుంచి తోస్తూనే ఉన్నారనమాట. యాక్చువల్గా నేను భగవద్గీత కూడా తీసుకెళ్ళినా, అక్కడ కూర్చొని కాసేపు చదువుకొని వద్దాం అనుకున్నాయి. కనీసం కూర్చోవడం కాదు కదా, ఒక 2 నిమిషాలు నిలబడడానికి కూడా లేదు, తోసేస్తూనే ఉన్నారు. మరి చాలా మంది జనాలు వచ్చారు కాబట్టి అంతే ఉంటుంది. ఇంకా మా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసినాం, కానీ మేము బయటకు వచ్చే టైంకి ఇంకా జనాలు పెరిగిపోయి ఉన్నారు. వాళ్ళ దర్శనం అయ్యి ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏంటో. ఇట్లా బయట బొట్లు పెడుతుంటే పెట్టించుకున్నాం అనమాట. ఈచ్ బొట్టుకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇంకో ఇన్సిడెంట్ చెప్పనా, నేను అక్కడ జబర్దస్త్ కమెడియన్ అయిన వినోద్ గారిని చూశాను. నా వెనకే ఉన్నారు, ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. నేను చూశాను, ఈయనను ఎక్కడో చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఆయనని లేడీ గెటప్లోనే చూస్తాం కదా. నేను యాక్చువల్గా గుర్తుపట్టలేదు ఫస్ట్, కానీ ఎక్కడో తెలిసిన ఫేస్ లానే అనిపించింది. తర్వాత మా ఫ్రెండ్ చెప్పింది అనమాట. కానీ ఇంకా వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయదని ఇంకా నేను పోయి పలకరియలేదు. ఆ జనాల్లో నేను ఎక్కడైనా తప్పిపోతున్నానో ఏమో, మా ఫ్రెండ్ అయితే నా చేయి అసలు వదలకుండా నడుస్తూనే ఉంది. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము. దారిలో మాకు ఇది క్లాక్ టవర్ కనిపించింది, ఒకసారి వెళ్ళి చూద్దాం అన్నట్టు వెళ్ళినాము. చూడడానికి అసలు ఎంత క్యూట్ ఉన్నాయో. అసలు హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. నేను ఇంతకు ముందు ఉన్న ఒక 6 మంత్స్లే కానీ అసలు ఏ ప్లేస్కి వెళ్ళలేదు. ఇప్పుడైనా కుదిరినప్పుడు ఒక్కొక్క ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసేయాలి అనిపిస్తుంది. లైఫ్ మళ్ళీ ఎప్పుడు ఎట్లుంటుందో తెలీదు, ఉన్నప్పుడే అన్ని చూసేయాలి, ఏమైనా తినేయాలి అంతే. ఇంకా అందరు మంచిగా పిక్స్ అయితే దిగుతున్నారు. చాలా మంది అక్కడ చిల్ అవ్వడానికి వస్తున్నారు. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా ఫేమస్ అంట. కాకపోతే మాకు చాట్ బాగా టెంప్ట్ చేసేసింది, సో చాటే ట్రై చేసినాము. ఐస్ క్రీమ్ ఇంకెప్పుడైనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయాలన్నమాట. మంచిగా ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవడానికి పడుతున్న తంటాలన్నమాట. చీకటి పడిపోతుంది కాబట్టి మంచిగా అసలు ఫుటేజ్ మంచిగా రావట్లేదు, మొత్తం చీకటిగా వస్తుంది. చల్లని వెదర్ లో వేడి వేడి చాట్ అంత మంచి ప్లేస్ లో తింటే ఉంటుంది గుడ్డవ్య. కొంచెం ఓవర్ గా హైప్ ఇచ్చినట్టున్నా గానీ నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. తిన్న తర్వాత రిటర్న్ అయితే అయిపోయాము. ట్రాఫిక్ చూడండి ఎట్లుందో. ఇలాంటి టైంలో మెట్రోనే బెస్ట్ ఆప్షన్. అసలు ఏ గోలా లేకుండా మంచిగా త్వరగా రీచ్ అవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ టైమ్ టు కంక్లూడ్ ది వీడియో. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోరు.